సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గృహజ్యోతి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. 100 రోజుల్లో కాంగ్రెస్ హామీలు అమలు చేసేలా రోడ్ మ్యాప్ ను రేవంత్ సిద్ధం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ఛాన్స్ ఇతర పార్టీలకు ఇవ్వొద్దని భావిస్తున్నారు. ఇప్పటికే అమలవుతున్న 2 గ్యారంటీలకు ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వారంలో మరో 2 గ్యారంటీలను అమలు పరుస్తామని రేవంత్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ భారత్ ప్రతినిధులు సమావేశమయ్యారు. మెట్రో రైల్ విస్తరణ, వివిధ విభాగాల్లో పెట్టుబడులపై చర్చించారు. మూసీ అభివృద్ధి కోసం తక్కువ వడ్డీకి రుణాలపై జీకా సంస్థతో చర్చలు జరిగినట్టు సమాచారం. జీకా ఇండియా చీఫ్ సైతో మిత్సోనరీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్లపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ ని విమర్శించే ముందు బీజేపీ హామీల గురించి ఆలోచించుకొని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కిషన్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తే ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అని ఇంగిత జ్ఞానం లేనట్టు అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవతల కిషన్ రెడ్డి వస్తుంటే ఎదురువాదు కిషన్ రెడ్డి కదా ఇప్పుడు ప్రెసిడెంట్. రాజకీయంగా వదిలితే పొడుచుకోవాలి. ఆడు పొడుస్తాడా మేము పొడుస్తామా? రాజకీయంగా మా పరిస్థితి అట్లే ఉంటుంది. మీ తీరు గోడ మీద కూర్చొని దుంకనికి రాదు మాకు. బీఆర్ఎస్లో తీరు గోడ మీద కూర్చొని డ్రామాలు ఆడడానికి ఛాయిస్ మాకు ఉండదు, వాళ్ళకు కూడా ఉండదు. ఇది ఫ్యాక్ట్. ఇది బీజేపీకి ఉండదు, కాంగ్రెస్కి ఉండదు. మేము కొట్లాడుకోవాల్సిందే. అయితే సరే, ఇప్పుడు బండి సంజయ్ని ప్రెసిడెంట్కి ఎందుకు తీసేసారు? దానికి జవాబు బీజేపీ వాళ్ళు చెప్పాలి. వాళ్ళకు కూడా తెలుసు ఇది కేసీఆర్ చెప్తేనే బండి సంజయ్ని తీసేసారు అని. బండి సంజయ్కి తెలుసు, కానీ బండి సంజయ్ బయట చెప్పలేడు. బండి సంజయ్కి ఏం తెలుసు ఏంటంటే, అకస్మాత్తుగా బండి సంజయ్ని వాళ్ళు బీజేపీ ప్రెసిడెంట్గా దించడానికి కారణము బండి సంజయ్ కేసు. బీజేపీ కార్యకర్తలు ఎవరిని అడిగినా చెప్తారు, ఇది కేసీఆర్ ఢిల్లీలో కూర్చొని మోడీ గారికి, అమిత్ షా గారికి చెప్పి తీపిచ్చేసారు. ఎందుకంటే రోజు జైల్లో పెడతాడని కేటీఆర్ని, కేసీఆర్ని, కవితని తిడుతున్నాడు అని తీపిచ్చారు. ఇది వాళ్ళని అడిగితే చెప్తారు మీకు. ఇది మేము సాక్ష్యం అవసరం లేదు. ఇక రేపే జైలుకు పోతుందని అన్ని ఛానళ్ళల్లో, అన్ని మీడియాలలో బ్రేకింగ్లు పడుతుంటే సడన్లీగా కవిత అరెస్ట్ ఎందుకు ఆగిపోయింది? బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిది రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని వ్యాఖ్యానించారు. 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ 5వ స్థానానికి తీసుకొచ్చారన్న అరుణ, కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మధ్యలో పాయికారి ఒప్పందం అయిందని ఆరోపించారు. ఏమో పోయి ఢిల్లీలో పోతాడు, ప్రధానమంత్రి గారిని కలుస్తారు, మా గడ్కరీ గారిని కలుస్తారు, ఫోటోలు దిగుతారు, పేపర్లకు ఇచ్చుకుంటారు. ఇక్కడ వచ్చి మాత్రం మేము చేసినామని చెప్పుకుంటారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే ఇక్కడ వీళ్ళు ఒక పుల్ల కూడా కదిలించేటటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిండ్రు. అంతకుముందు ఎప్పుడైనా కేసీఆర్ పోతే ఏమైనటువంటి వీళ్ళు, వాళ్ళకు వీళ్ళకి ఏదో ఒప్పందం ఉంది, వాళ్ళకి వీళ్ళకేమో ఒప్పందం ఉందనేటటువంటి బ్లేమ్ చేసేటటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు పోయి కలిసి వచ్చింది కదా, మరి వీళ్ళకి ఏమైనా మాత్రం ఒప్పందం ఉందా చెప్పాలి బయట. ఫస్ట్ భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో వాళ్లకు లోపాయికారి ఒప్పందం పెట్టుకుని ఈ విధమైన ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో ఒప్పందం ఉన్నటువంటి దుష్ప్రచారంతోన ఆ 2 పార్టీలు ఏకమై ఈ దుష్ప్రచారాన్ని నడుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవుతుందని ఇది ఒక దుష్ప్రచారం మళ్ళా నడుపుతా ఉన్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇటువంటి దుష్ప్రచారాలు దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో గుద్ది చంపిన అమెరికన్ పోలీసులను సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకుని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకుని అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. జాహ్నవి ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరమన్నారు. అయితే ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరమన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడితే బాగుంటదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. కేసీఆర్ పాలనలో వలసలు ఆగాయన్నారు. గతంలో ముంబైకి బస్సులు వెళ్లాయని ధర్నాలు చేసేవారని, తమ 10 ఏళ్లలో ముంబైకి బస్సు కావాలని ధర్నా చేయడం లేదని చెప్పుకొచ్చారు. పాలమూరు అభివృద్ధిపై మాట్లాడితే బాగుంటుందన్నారు. అభివృద్ధి జరగలేదని చెప్పడం విడ్డూరమన్నారు. జూరాల పైన గనేకల్ రిజర్వాయర్ దగ్గర 2 టీఎంసీ నీళ్ళు తీసుకుపోవడానికి సిద్ధమైంది. పైన గుర్జాపూర్ రిజర్వాయర్ ఉంది. భీమా దగ్గర ఒక బ్యారేజ్ కడుతున్నారు. గుర్జాపూర్ దగ్గర ఒక బ్యారేజ్ ఉంది. గనేకల్ రిజర్వాయర్ ద్వారా లిఫ్ట్, తుంగభద్ర టేలెంట్కు లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకుపోవడానికి 200 కోట్లతో శాంక్షన్ అయింది. 200 కోట్లతో శాంక్షన్ అయ్యి అతి త్వరలోనే పంపులు బిగించి నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ పైన గూగుల్ బ్యారేజ్ కూడా ఉంది. జూరాల పైన 4 బ్యారేజీలు కొత్తగా 200 కోట్లు శాంక్షన్ చేసి మళ్ళా తుంగభద్ర టేలెంట్ నీళ్ళు తీసుకుపోవడానికి మోటార్లు బిగిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత జూరాలలో మొత్తం మట్టి నిండికపోయి ఉండేదే 6 టీఎంసీ నీళ్ళు ఉండే పరిస్థితి లేదు. దానిలో నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ రావాలా. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ బీజేపీలపై విమర్శల వర్షం గుప్పించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో హస్తం అధికారంలోకి వచ్చిందన్న కడియం 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు అమలు చేసేదాకా వదలబోమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి లేదన్నారు. బీఆర్ఎస్ లో తమకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఏది ఏమైనా భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఏమాత్రము ఆర్థికంగా వీలు కాని, ఏమాత్రము అమలు చేయడానికి వీలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. సందులో సడవేలాగా భారతీయ జనతా పార్టీ కూడా మన పైన విమర్శలు చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తెలంగాణకు ఒరిగింది ఏంటి? తెలంగాణకు నేను సాధించి తీసుకువచ్చిన నిధులు ఏంటి? ఒక్కసారి తెలంగాణ ప్రజలకు చెప్పండి. తెలంగాణలో ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి లేదు. అయ్యో మన ప్రభుత్వం రాలేదు, మన పార్టీ అధికారంలోకి రాలేదు, మనం అనుకున్న పనులు అయితే కావు, మరి అధికార పార్టీలోకి పోతే బాగుండు అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. నేను మీకు ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నాకు 72 సంవత్సరాలు వచ్చినాయి. రాష్ట్ర రాజకీయాల్లో మీ అందరి ఆశీర్వాదం వలన నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. నేను మాత్రము ఏది ఏమైనా భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతానని చెప్పి ఈ సందర్భంగా అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సనత్ నగర్ లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. గడిచిన 10 సంవత్సరాల్లో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నడూ జరగనన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. నెల రోజుల పాటు వేచి చూస్తాం, తర్వాత కార్యాచరణతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన చెప్పారు. రెండోది ఏంటంటే ఈ సండే మార్కెట్ దిక్కేది ఏంటంటే అది దినదినము విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేటువంటి పరిస్థితులు వచ్చి గ్రౌండ్లు లేదు, పార్కులు లేదు, ఎక్కడైనా కానీ మేము పెట్టుకోవచ్చు అనేటువంటి భావనలో ఉన్నారు ఒకటి. రెండోది ఈ పార్కు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఏంటంటే అన్సోషల్ ఎలిమెంట్స్కి అడ్డగా మారింది. దీని ఏంటంటే దీని రూపురేఖలు మార్చి దీని బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రౌండ్తో పాటు పార్కు కూడా బ్రహ్మాండంగా చేసి మరి కాలనీ వాళ్ళకు హ్యాండ్ అవుట్ చేయాలనేటువంటి ఉద్దేశం. వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతుంది. వాళ్ళు ఎవరిని ఏమనలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరిననేమనంటే ఘర్షణ కాబట్టి ఇదంతా బ్రహ్మాండంగా తయారు చేసిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గతంలో మన ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా కార్యక్రమాలు, చాలా శాంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే బాగా డిలే జరుగుతుంది. ఓకే, నేను ఇంకొక నెల 15 రోజులు చూసిన తర్వాత
చూద్దాం, ఎందుకంటే 100 days టైం కాబట్టి. మరి ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పటంచెరు నియోజకవర్గం ఆర్సీపురంలోని గీతా భూపాలరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజు జయపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రోటెం స్పీకర్ భూపాలరెడ్డి, ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప గణేష్ యాదవ్, భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, పటంచెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడా మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆర్సీపురం సీఐ కట్టా నరేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చిన్న వయసులో సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమలో పడి తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, కొద్ది రోజుల క్రితం జహీరాబాద్కు చెందిన ఒక విద్యార్థిని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడిని వెతుక్కుంటూ ఆర్సీపురం వచ్చిందని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ జరిగి అమ్మాయి ఒక దగ్గర ఏడుస్తూ కూర్చుంటే తాము చేరదీసి వారి తల్లిదండ్రులకు అప్పగించామని సీఐ చెప్పడం అందరినీ ఆలోచింపచేసింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండి తమ జీవితానికి పునాదులు వేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సభికులు విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా అన్ని వసతులతో మంచి అధ్యాపకులచే ఉందని విద్యార్థులు సంతోషంగా చెప్పారు. 16वां एनुअल डे के हिसाब से हम लोग इस कॉलेज में 16वां एनुअल डे मना रहे हैं. इसके हिसाब से ये कहते हैं कि गवर्नमेंट कॉलेज में कुछ नहीं मनाया जाता, कुछ किया नहीं जाता है, लेकिन हमारे कॉलेज कॉर्पोरेट कॉलेज से कम नहीं है. तो इसलिए मैं कहती हूँ कि अपने कॉलेज में जो भी लेक्चरर्स हैं, सर्स है, प्रिंसिपल्स है, जो भी हमारे लिए किए हैं वो कॉलेज गवर्नमेंट कॉलेज से सबसे बेहतर है. कॉर्पोरेट कॉलेज के टक्कर में हमारा कॉलेज आता है. इसलिए कहती हूँ कि आप हमारे कॉलेज में एडमिशन लो. अगर तुम्हारे को अच्छी पढ़ाई नहीं मिली तो मेरा नाम बदल दो. Geeta Bhupalreddy College. When I first came to this college, I thought it's a government college. There will be no any facilities to read. But then I thought after coming to this college, there are so many facilities. We can read. MPC, YPC students, they can write NEET, MCET. They provide, our college facilities provide all the things that we need to study. Our Geeta Bhupalreddy ma'am and sir also give us everything we want to study. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయులైన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలేజీ విషయంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ప్రభుత్వం పరంగా నిధులు డిలే అయితే కూడా ఆలస్యం చేయకుండా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తన స్వంత డబ్బులతో ఒక 11 తరగతి గదులను పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించింది. ఆ 11 గదుల నుండి ఈరోజు 20 గదుల వరకు ఈ కాలేజీలో ఏర్పాటు చేశారంటే దాని వెనుకాలైన కృషి, ఆయన నిబద్ధత ఎంతుందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ చదువుతున్న ప్రతి స్టూడెంట్ దీన్ని చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మికంగా సోదాలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు బ్లడ్ బ్యాంకులోనూ తనిఖీలు చేపట్టారు. నగరంలో దిల్సుఖ్ నగర్, బలక్పేట్, చైతన్యపురి, లక్డీ కపూల్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, మెహదీపట్నం, మల్కాజ్గిరిలో ఉన్న 9 బ్లడ్ బ్యాంకుల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ మేరకు కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో నాసిరకం వస్తువులను వాడుతున్నట్లుగా గుర్తించారు. రక్తాన్ని సేకరించే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంతో కారణంగా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని గమనించారు. ఈ మేరకు పలు బ్లడ్ బ్యాంకులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కేసులో పట్టుబడ్డారు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్కు వెళ్లగా అక్కడ జరిగిన సోదాలో గంజాయి లభ్యమైంది. దీంతో అన్నదమ్ములు ఇద్దరిని గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షణ్ముఖ్ జస్వంత్ అన్నయ్య కొంతకాలంగా ఓ యువతితో సన్నిహితంగా ఉంటున్నారు. పెళ్లి కూడా చేసుకుంటారని చెప్పి నమ్మించి మోసం చేశాడు. ఈ నేపథ్యంలో సదరు యువతి సంపత్ వినయ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ ఫ్లాట్కు వెళ్లగా అక్కడ జరిగిన తనిఖీల్లో వారికి గంజాయి లభ్యమైంది. దీంతో అన్నదమ్ములు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సంతోష్ నగర్లోని కేంద్రీయ మెట్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 2 రోజుల పాటు కొనసాగుతున్న సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్ కోసం స్మార్ట్ టెక్నాలజీస్ పై నేషనల్ సెమినార్ను DARE, DEG, ICAR సెక్రటరీ డాక్టర్ హమాన్షు పాఠక్ ప్రారంభించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రో ఫిజిక్స్ ఢిల్లీ మరియు ఐకేర్ క్రెడియా హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్, సెన్సార్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్స్తో సహా వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థ మరియు సహజ వనరుల నిర్వహణలో అత్యాధునిక డిజిటల్ సాంకేతికతలను సమగ్రపరచడం ద్వారా వ్యవసాయం యొక్క డిజిటలైజేషన్ యొక్క ప్రధాన అంశాలపై ఈ సెమినార్ దృష్టి సారించింది. ఆధునిక సాంకేతికతలతో సాంప్రదాయ జ్ఞానాన్ని కలపడం ద్వారా రైతులు తమ ఉత్పాదకతను పెంచుకోవచ్చని హిమాంశు పాఠక్ అన్నారు. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో దీర్ఘకాలిక పర్యావరణ స్థిరత్వం మరియు స్థితిస్థాపకతను ప్రోత్సహిస్తారని తెలిపారు. కోయంబత్తూరు TNAU VC డాక్టర్ వి గీతాలక్ష్మి స్మార్ట్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్ అనే అంశంపై DDG ఉపన్యాసమిచ్చారు. ఐకేర్ క్రీడా డైరెక్టర్ డాక్టర్ VK సింగ్ సెమినార్ అధ్యక్షతన కొనసాగింది. ఈ సెమినార్కు భారతదేశం నలుమూలల నుండి వివిధ ఐకేర్ పరిశోధన సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, NGOలు, రైతులు మరియు ఇతర ప్రైవేట్ రంగ సంస్థల నుండి శాస్త్రవేత్తలు, రీసెర్చ్ అసోసియేట్లు, యువ నిపుణులు మరియు విద్యార్థులు సహా దాదాపు 350 మంది ప్రతినిధులు హాజరవుతారు. What we really need to do is to assess the impact and the benefits of all these technologies, so that these smart technologies, modern technologies, new technologies, innovative technologies will be contributing in a positive way, not only to increase productivity, but also improve the sustainability and safeguarding the environment. Because increasing productivity is only one dimension of agriculture. Until it is sustainable, if it is not environment friendly, if it is not friendly to nature, then it is not good for any country, not alone India. These are the things we are going to discuss in this particular national seminar. What are those smart technologies? What are the needs, resources required to promote those technologies? What are the trade-offs of those technologies? What DG Crisat was talking about. What are the other benefits of those technologies? And how to reach those technologies to the farmers? And at the same time, how to build our capacity of our students, capacity of our farmers, and also capacity of our researchers to develop and use such technologies. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైన వాహనాలు పార్కింగ్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అక్రమ పార్కింగ్లపై చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపించారు. ఈ మేరకు తార్నాక మెట్రో స్టేషన్ పక్కన బైకులను రోడ్లపై పార్కింగ్ చేసి వాహనదారులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీనిపై స్పందించిన చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలను స్టేషన్కు తరలించారు. రోడ్డు పక్కన అక్రమంగా పార్కింగ్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులు సూచించారు. అలా పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. IHIF ఇండియన్ హెడ్ ఇంజురీ ఫౌండేషన్ హీరో మోటార్ కార్పొరేషన్ సహకారంతో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా 5-10 సంవత్సరాల పిల్లలకు హెల్మెట్లను పంపిణీ చేశారు. పిల్లల సహకారంతో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 5,000 మంది పిల్లలకు హెల్మెట్లను పంపిణీ చేశామని HIF ఇన్ఛార్జ్ అనురాధ ప్రసాద్ తెలిపారు. నల్లకుంటలోని స్ఫూర్తి వెల్ఫేర్ భవన్ వివిధ పాఠశాల విద్యార్థులకు హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా IHIF ఇన్ఛార్జ్ అనురాధ ప్రసాద్, భారతి ప్రసాద్, MA, BAIG, VBIT మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ రావు, నల్లకుంట కార్పొరేటర్ అమృత, నల్లకుంట ట్రాఫిక్ SI దేవదాస్, స్ఫూర్తి భవన్ ఫౌండర్ మధు యాదవ్, సుశీల, నివాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. IHIF అనే సంస్థ స్వచ్ఛంద సంస్థ, దానికి హైదరాబాద్ ఇన్ఛార్జ్గా అనుప్రసాద్ గారు, రిటైర్డ్ ఆర్మీ స్కూల్ ప్రిన్సిపల్, ఎట్ ది సేమ్ టైమ్ టీచర్ ఆల్సో. లాస్ట్ 35 years ఆమె 30 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో, కేంద్ర ప్రభుత్వ స్కూల్లో ఒక టీచర్గా, ఒక ప్రిన్సిపల్గా తన విశేష సేవలు అందించి ప్రజలకు సేవ చేయాలన్న ఒక దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. IHIF ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా స్వచ్ఛందంగా ప్రజలకు ఏదన్నా మేలు చేయాలన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంతో మరి బేగ్ సార్ కానీ, ఈవెన్ రంజిత్ సార్ కానీ, మరి మారుతి గారు కానీ వాళ్లకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తన ఒక ఆర్గనైజేషన్ త్రూ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. प्रसाद हूँ, मेरा IHIF मैं वहीं से आ रही हूँ. IHIF इंडियन हेड इंजरी फाउंडेशन, और जो मेरा
मेरे से ऊपर है डॉक्टर चित्रा, दिल्ली में है। उन्होंने ये शुरू किया था, ये अवेयरनेस बच्चों को हेलमेट पहनना चाहिए, क्योंकि जब एक्सीडेंट होती है तो मोस्टली बच्चों को चोट लगती है, तो इसीलिए डॉक्टर चित्रा ने ये शुरू किया। और हीरो मोटर कॉर्प ने डोनेट किया था 5000 हेलमेट्स हैदराबाद तेलंगाना के लिए। एक हेलमेट 1200 रुपए का है और ये दे रहे हैं ताकि बच्चे सेफ रहे रोड पे। नमस्कार, धन्यवाद। అవేర్నెస్ గురించి ఈ హెల్మెట్స్ కూడా చిన్న పిల్లలకి అందరూ ఫ్రీగా ఇస్తున్న మంచి ISI స్టాండర్డ్ హెల్మెట్స్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అండి. పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అవేర్నెస్ కూడా అవుతుంది. పేరెంట్స్ చెప్తారు, పేరెంట్స్ కూడా కంపల్సరీ హెల్మెట్ చేసుకుంటారు. ఓకే గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. మా ట్రాఫిక్ పోలీసుల తరఫున, మా నల్లకుంట పోలీసుల తరఫున, మా ఆఫీసర్ల తరఫున మేడం గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా బాగా అనిపిస్తుంది. JNTUH లో SFI కార్యకర్త పైన ABVP నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని OU SFI కార్యదర్శి రవినాయక్ మండిపడ్డారు. ఈ మేరకు దాడిని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద PDSQ, AISF, SFI, NSQI ఆధ్వర్యంలో ABVP దిష్టిబొమ్మను దహనం చేశారు. SFI కార్యకర్త పైన దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ABVP నాయకులు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం అయితే మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత కూడా ABVP పైన ఉందన్నారు. ప్రజాయుతంగా ప్రజాస్వామ్యయుతంగా జరుపుకుంటున్నటువంటి తరుణంలో అక్కడ JNTU యూనివర్సిటీలో ABVP నాయక్ కార్తిక్ అనే మా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడి పైన దాడి చేయడం జరిగింది భౌతికంగా. అది అప్రజాస్వామికం. అట్లాంటి భౌతిక దాడిని, అట్లాంటి సంస్కృతిని తీవ్రంగా SFI ఖండిస్తూ ఉన్నది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం అయితే దీనికి తగ్గట్టుగానే దానికి మూల్యము చెల్లించుకోవాల్సిన బాధ్యత కూడా ABVP సంఘానికి, ఆ సంఘంలో పనిచేస్తున్నటువంటి గుండాలను కూడా SFI తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నది. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు SFI, ASF, PDSC, NSCI సంఘాల ఆధ్వర్యంలో నిన్న కార్తిక్ పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ABVP దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడ రోడ్లోని యూనియన్ బ్యాంక్ లోని ATM చోరీకి ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ వ్యక్తి ATM లోకి ప్రవేశించారు. ముఖానికి మాస్క్ కప్పుకొని ATM మిషన్ ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. సౌండ్ బయటకు రాకుండా ఉండేందుకు షట్టర్ మూసివేశారు. ఓ ATM మిషన్, మరో డిపాజిటల్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ అలారం మోగడంతో బ్యాంకు ముందు ఉన్న ఇంటి యాజమాని నిద్రలేచి చూడగా ATM సెంటర్ స్వెటర్ మూసి ఉంది. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యాజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఎయిర్పోర్టు పోలీసులు యూనియన్ బ్యాంక్ దగ్గరికి చేరుకొని చోరీకి యత్నించిన నిందితునితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పక్కా ప్లాన్తోనే వారిరువురు ATMలో డబ్బులు దొంగిలించడానికి వచ్చారని పోలీసులు విచారణలో తేలింది. హైదరాబాద్ లో ఇమాజిన్ హబ్ ల్యాబ్ లాంచ్ చేసి ఆర్కెస్ట్రా ద ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా విధానంలో ఒక కొత్త బెంచ్ మార్కుని సెట్ చేసింది. లీడింగ్ ఇంటర్నేషనల్ K-12 గొలుసు స్కూళ్లలో ఒకటి ఆయన ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ దాని అకాడమిక్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్ అందించడానికి పేరు పొందింది. ఈ స్కూల్ దాని బాచుపల్లి క్యాంపెయిన్లో రోడ్స్ కి భిన్నమైన ఇమాజిన్ హబ్ ల్యాబ్లను లాంచ్ చేయడానికి గర్విస్తుంది. ఈ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్లో చీఫ్ గెస్ట్ బి భారతి లిక్పతి నాయక్, ప్రభుత్వ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్రటరీ IAS అధికారి ఆర్ ప్రదాస్ నాయక్, చైర్మన్ ST విభాగం రవి నాయక్, జోనల్ హెడ్ హైదరాబాద్ ఆర్కిడిక్స్ ద ఇంటర్నేషనల్ స్కూల్ డాక్టర్ కవిత నాగపాల్, వైస్ ప్రెసిడెంట్ అకాడమిక్స్ ఆర్కిడిక్స్ మరియు ప్రిన్సిపాల్ తబుస్సుమ్ జైది బాచుపల్లి ఆర్కిడిక్స్ ప్రారంభించారు. విద్యార్థులకు సాటిలేని అవకాశాలను అందించడానికి చేసే విశేషమైన కంట్రిబ్యూషన్ ని ఈ ప్రీమియం ఫెసిలిటీలు ప్రతికలు విభిన్నమైన ఆరేలు కలిగిన డిసిప్లినర్లను హ్యాండ్స్ అండ్ నేర్చుకోవడానికి మరియు ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ అవకాశాలు దోహదం చేస్తాయి. ఆర్కిడ్స్ లంగర్ హౌస్ క్యాంపస్ లో కూడా ఈ ఇమాజిన్ హబ్ ల్యాబ్లు లభ్యతతో ఉన్నాయి. వీటిల్లో ఆస్ట్రోనోమీ, రోబోటిక్స్, MSc కోడింగ్, టింకరింగ్ డాన్స్, థియేటర్, మ్యూజిక్, నేత మరియు ముద్రణ, పోటరీ మరియు పెయింటింగ్ అనే ఫీచర్లు అందించబడతాయి. ఈ ఇమాజిన్ హబ్ ల్యాబ్లను హోమ్ లేన్ అనే ఇన్నోవేటివ్ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ తయారు చేసింది. కాంప్రిహెన్సివ్ అండ్ ఇంటీరియర్
పరిష్కారాలను అందించడానికి ఈ కంపెనీ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది.